చేసుకుందాం. ప్రతి వారము దేవుని సన్నిధిలో మనం గడపటం, దేవుని సన్నిధిలో ఎదగటం చాలా అవసరం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి పాఠాన్ని, దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి భక్తి జీవితంలో ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. దైవ భక్తికి శిక్షణ అవసరమా? దైవ భక్తికి శిక్షణ అవసరమా అనే సంగతిని మనం తెలుసుకుందాం. అందరికి వినపడుతున్నామో సౌండ్? ప్రియమైన దేవుని వారు, భూమి మీద ప్రతి జీవి, ప్రతి ప్రాణి లేదా ప్రతి మనిషి శిక్షణ లేకుండా ఏది చేయలేదు. ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి శిక్షణ అవసరం. శిక్షణ అంటే అర్థం ఏంటమ్మా? ఇంగ్లీష్లో ప్రాక్టీస్, తెలుగులో నేర్చుకోవడం, తర్ఫీదు, అనుభవాలు కూడా పేరు వస్తాయి. మంచిది. మరి భక్తికి కూడా శిక్షణ కావాలా? భక్తి చేయడానికి కూడా శిక్షణ కావాలా? అది ఈరోజు మన పాఠం. ఎందుకంటే శిక్షణ లేనిదే ఏది చల్లదు. ప్రతిదీ శిక్షణ అవసరం. ఈ శిక్షణలో ప్రతి జీవికి, జీవరాశికి, ప్రతి మనిషికి, ప్రతి పనికి శిక్షణ కావాల్సిందే. మీకు ఎప్పుడైనా తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే పిల్లవాడు తల్లిపాలు తాగేస్తాడండి? తాగడం. ఏం చేస్తాడో తెలుసా? పిల్లవాడు ఆకలి అవుతుందో ఏడుస్తుంటాడు, పాలు తాగమంటే తాగడం. పాలు తాపించడానికి తల్లులు పడే అవస్థ ఎంత ఉంటుందంటే అండి, వాడికి తల్లి పాలు తాగటం నేర్పించడానికి నీళ్లు చేతిలో ముందు పిల్లలకి నీళ్ళు డ్రాప్స్ నేర్పిస్తారు. పుట్టగానే పిల్లలకు పాలు పట్టరండి, డ్రాప్స్ వేస్తారు. వేలి కొనని నీళ్ళల్లోనూ పాలల్లోనూ ముంచి వాడి పెదాల దగ్గర వేలు పెడతారండి. వేలు పెట్టినప్పుడు ఆ పెదాలు ఆ పెదాల దగ్గరకు వచ్చిన ఏళ్ళు ఏం చేయాలో వాడికి తెలియదు. ఏడుస్తుంటాడు. కొంచెం సేపటికి ఆ పాలు రుచి తెలియగానే దాన్ని రెండు పెదాలతో చీకటం ప్రారంభిస్తాడు. ఆ ఏలు చీకటం అలవాటైన తర్వాత తల్లి రొమ్ము పట్టించి పాలు తాపించడం నేర్పించింది. అంటే పాలు తాగటంతోనే ఏం ప్రారంభమైంది? శిక్షణ ప్రారంభమైంది. తొలిగా పుట్టిన ప్రతి బిడ్డకు తొలిగా శిక్షణ తల్లి పాలతోనే ప్రారంభమవుతుంది. ఇంకా ఆ తర్వాత అన్నం తింటాం నేర్చుకుంటాడా? మనం పెడతామా? మనమే పెడతాం, నేర్చుకోడు. నడవటం మనమే నేర్పిస్తాం, మాట్లాడటం మనమే నేర్పిస్తాం. నోరుంది కానీ మాటలు రావు. తెలుగు నేర్పచ్చు, హిందీ నేర్పచ్చు, ఇంగ్లీష్ నేర్పచ్చు, ఏ భాష అయినా. అమ్మ పలుకుతుంటుంది అమ్మా అనని. అమ్మా అనమంటే వాడికి రాదు. బిస్కెట్ అనమంటే బిక్కి అంటుంటాడు. అమ్మ అనక ముందే అత్త అన్నాడు అనుకోండి, ఏమంటారు తెలుసా? వీడు నాకంటే ముందు అత్తను ప్రేమిస్తున్నాడు, అత్త అంటే పిలుస్తున్నాడు అని అంటుంటారు. అంటే ప్రతి దాన్ని మనం నేర్పిస్తాం. నడవటం నేర్పిస్తాం, అంబాడటం నేర్పిస్తాం, నుంచోవడం నేర్పిస్తాం, కూర్చోవడం నేర్పిస్తాం. బడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లవాడికి పలకా బలపం ఇచ్చేసి రాసే అంటే రాసేస్తాడా? ఆ అనే అక్షరాన్ని 100 సార్లు దిద్దితే కనుక అది బండ ఆ అయిపోతే కనుక వాడికి ఆరెద్దతో రాదు. ఆ రాకపోతే ముందే తెస్తాడు, 0 చెప్పిస్తాం. 0 తిద్దటం అలవాటు అయింది అంటే చెయ్యి తిరగాలి, చెయ్యి నేర్పించాలి. ఆ తర్వాత అన్నం తినటం నేర్పిస్తాం, బట్టలు వేసుకోవటం నేర్పిస్తాం, స్నానం చేయటం నేర్పిస్తాం, తల దూవటం నేర్పిస్తాం. నేర్చుకోని ఏమన్నా చెప్పండి? నేర్చుకోనిదంటూ భూమి మీద మనిషికి ఏది లేదు. ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకుండా ఏది రాదు. ఇలా నేర్చుకుంటున్న తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటాడు. అలా నేర్చుకోవడం ప్రారంభిస్తే తప్ప ఏది రాదు. సైకిల్ కొనుక్కొచ్చారు, పెట్టగానే నేర్చుకుంటామండి. సైకిల్ ఎక్కి నేర్చుకోవడానికి అట్ట తొక్కులు దొక్కి ఏమైనా దొక్కారా మీరు? సైకిల్ నేర్చుకునేటప్పుడు
పంగ తొక్కుడు అంటారు కొంతమంది, అట్ట తొక్కుడు అంటారు. అది తొక్కి ఇడి తొక్కి కింద పడి మోకాళ్ళు పగల కొట్టుకొని, చేతులు పగల కొట్టుకొని, కొంతమంది కొళ్ళు రాళ్ళ కొట్టుకొని, ఎన్ని చేస్తేనో సైకిల్ దొక్కాం. అలా సైకిల్ ఉంది కదా అని ఎక్కగానే నడవగలమా? పోనీ మీరు సైకిల్ దొక్కడం వచ్చింది కదా, రిక్షా దొక్కండి. మీరు ఇటు నడుపుతూ ఉంటే అది ఇడిపోతూ ఉంటుంది, ఇడిపోతూ ఉంటే ఇటు నడపటం నేర్చుకోవాలి. బైక్ నేర్చుకోవాలి, కారు నేర్చుకోవాలి, విమానం నేర్చుకోవాలి, ట్రైన్ నేర్చుకోవాలి. అంతెందుకండి, నేను డాక్టర్ కోర్సు పూర్తి చేశాను అనగా పోయి ఆపరేషన్ చేయమంటే చేయడం కుదరదు. అది కూడా ఏం చేయాలి తెలుసా? నువ్వు డాక్టర్ కోర్సు అయిపోయినా కూడా జూనియర్ డాక్టర్ లాగా నువ్వు వెళ్ళి సీనియర్ డాక్టర్ దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి. లా కోర్సు పూర్తయిపోగానే లా పట్టా డిగ్రీ ఇచ్చేసారంగా నేను లాగా వాయించేస్తాను, నేను అడగొట్టేస్తాను, బల్లలు పగల కొట్టేస్తాను, జడ్జి ముందు వాయించేస్తానంటే కుదరదు. అక్కడికి వెళ్ళి కూడా జూనియర్ అసిస్టెంట్గా, జూనియర్ లాయర్ లాగా వెళ్ళి డాక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి లాయర్ దగ్గర లా ఎలా చేయాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా వాదోపవాదాలు చేయాలో నేర్చుకోవాలి. ఇలా ప్రతి రంగం అండి, ప్రతి విషయంలో. కోడి కూడా పిల్లలకు ఎలా మాట్లాడాలో నేర్పించింది. మీరు ఎప్పుడన్నా భార్యాభర్తలు పెళ్ళైనాక సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారండి? ఉండగలరా? సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉండగలరా? ఉండలేదు. కానీ కొన్ని పావురాలని ప్రేమకు సిద్ధంగా పెడతారు. ఎందుకంటే ఒక పావురము మరొక పావురంతో జత కట్టిన తర్వాత ఇంకే పావురంతో జత కట్టదు, అవసరమైతే ఒంటిగా ఉండి చచ్చిపోద్ది తప్ప. ఆ జంట పావురాలు అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఆ రెండు ఏం మాట్లాడుకుంటాయో కానీ ఎలా మాట్లాడలేవు కదా వాటికి. ఆ శబ్దాలే, గురుగురుమని శబ్దాలతోనే, ఆ శబ్దాలతోనే జీవితాన్ని కొనసాగిస్తే మనం అలా ఉండగలమా అనిపిస్తుంటుంది. మాటలు లేకుండా ఉండలేదు మనము. భూమి మీద అన్నిటినీ నేర్చుకుంటాం, వాటి భాష నేర్చుకుంటాయి. ఆ పక్షి పిల్లల్ని నేర్పించడానికి ఎగరటం నేర్పిస్తుంటుందండి. కాకి పిల్లలను పట్టుకొని గాలిలో వదిలేసింది. గాలిలో వదిలేగానే కింద పడిపోతూ ఉంటుంది. అది పడేటప్పుడు ఏం చేస్తుంది? కిందని మనం పట్టుకుంటుంది. అంటే దానికి కూడా ఏం చేస్తుంది? శిక్షణ ఇస్తుంది. కోడి తన పిల్లలకి రెక్కల కింద ఎలా దాక్కోవాలో, గద్దొచ్చినప్పుడు ఏ సౌండ్ చేస్తే ఎలా నార్చుకోవాలో నేర్పించింది. కోతి తన పిల్లల్ని, తల్లి కోతి ఇటుంటే పిల్ల కోతి అటుంటే ఈ పిల్ల కోతిని తల్లి కోతి దగ్గరికి ఇసిరేసిద్దండి. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో గమనించండి. ఈ పిల్ల కోతిని తల్లి కోతి దగ్గరికి ఇసిరేగానే ఇది గాలిలో పడిపోతుంది అనుకున్న టైంలో ఏదో కొమ్మ పట్టుకోవడానికి నేర్పించింది. అంటే కొమ్మలు ఎలా పట్టుకోవాలో, ఎలా ఎలాడబడాలో, తల్లిని ఎలా పట్టుకోవాలో. తల్లి వేగంగా పరిగెత్తేటప్పుడు తల్లి పొట్ట పట్టుకొని పరిగెత్తు ఉంటాయండి కోతి పిల్లలు. చూసారండి? కోతి పిల్లలు వీపు మీదకి ఎక్కువ, తల్లి మరి పొట్టని 4 కాళ్ళతో గట్టిగా పట్టుకుంటాయి. పట్టుకొని ఎలా ఉండాలో నేర్చుకుంటాయి. కంగారు తన జీవితంలో మరి బిడ్డని సంచిలో ఎలా నేర్చుకోవాలో నేర్పించింది. ప్రతి జీవి, ప్రతి జీవరాశి, ప్రతి పక్షి, ప్రతి ప్రాణి శిక్షణ లేకుండా పని జరగదు. ఇది ఎంత వాస్తవమో, ఎంత ట్రైనింగ్ అవ్వాలో, ఎంత నేర్చుకోవాలో, ఎంత చదివినా చదువు తగిన శిక్షణ అవసరమో, శిక్షణ నేర్చుకోవడానికి ఒక గురువు అవసరం అంటే అవసరం. మెకానిక్ చదివిన తర్వాత మళ్ళీ ఒక మెకానిక్ దగ్గర అసిస్టెంట్గా ఉండి నేర్చుకోవాలి. ఎలా పార్ట్లు ఊడదీయాలని నేర్పిస్తారు ముందే. నేర్చుకుంటే తప్ప ఏది రానప్పుడు భక్తి కూడా నేర్చుకుంటేనే వస్తుంది. భక్తి ఏం చేయాలమ్మా? మేము ఎంబీటీసీ పూర్తి చేసాం, నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఎరగ తీసేస్తాను, వాకింగ్ చెప్పేస్తానంటే ఉపయోగం ఏముంది? నీకు వాకింగ్ చెప్పడం ఒక్కటే వచ్చు, వాకింగ్ చెప్పడం ఒక్కటే వచ్చేమో, మిగతా ఏవి అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సినంత అవసరం ఉందండి. అనుభవం ఎప్పుడు వస్తుంది? నేర్చుకుంటేనే వస్తుంది. బాగా ఉన్నప్పుడు కొత్తగా బైక్ ఇచ్చామనుకోండి, నడపడం వచ్చినవాడు ఏం చేస్తాడు తెలుసండి? 20 మీద 30 మీద అటు వచ్చుతాడు, ఇటు వచ్చుతాడు, అటు తెగ నడుపుతుంటాడు. జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తుంటారు ఒక్కొక్కరు. అంటే ఇటు అటు జనంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పటిదాకా వెళ్తాడు తెలుసా? కింద పడి కాలో చెయ్యో విరిగిన దాకా వెళ్తాడండి. కాలో చెయ్యో విరిగిన తర్వాత ఏమి నేర్చుకుంటాడు? చూద్దాం, బైబిల్లోకి వెళ్దాం, చూద్దాం, ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము. అందరూ చూడండి బైబిల్. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం నుంచి చూద్దాం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒక
ఏమవుతాయి అంటాడు వాడు, ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను ఏమొస్తుంది అంటండి అతనికి? శిక్షణము. అంటే నేర్చుకుంటున్నాడు, ట్రైనింగ్ అవుతాడు. ఎక్కడ ట్రైనింగ్ అవుతాడు? బండి మీద కింద పడితే దెబ్బలు తగిలితే ఎంత స్పీడ్ వెళ్ళాలో ఎంత స్లో అవ్వాలో నేర్చుకునేది ఎప్పుడు? దెబ్బ తగిలితే తప్ప అర్థం కాదు. అప్పుడప్పుడు మనం మంచిగా పాఠం చెప్పాను మీకు, బాధపడితే కానీ బోధపడదా. మనకు కూడా ట్రైనింగ్ అవ్వని ఏది అవ్వదండి, నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే అవ్వదు. ఎప్పుడు? ఎముకలు ఇరిగినప్పుడు, ఎముకల్లో నొప్పి కలిగినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మంచం మీద పడిన వాడికి తెలిసింది. అది అతనికి ఏమి నేర్పిద్దంట? శిక్షణ. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. పెళ్లి కానంత వరకు 70, 80, 90 మీద బైక్ వెళ్తారు. పెళ్ళి అయ్యి ఒకళ్ళిద్దరు పుట్టారనుకోండి, స్పీడ్ కాస్త 30, 40 తగ్గిపోద్ది బండి స్పీడ్. ఏంట్రా ఎంత స్లోగా వెళ్తాం అంటే, నా అమ్మలు 2 ఉన్నారు, నా అమ్మలు 3 ఉన్నారు, మా ఇంటికాడ 4 ఉన్నారు అంటుంటాడు. కారణం ఏంటి? శిక్షణ వచ్చింది, అనుభవం వచ్చింది. కానీ శిక్షణ అనేది నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సినంత అవసరం ఉందా? ఉందండి. దావీదు అంటాడు, భక్తుడే భక్తి విషయంలో ఏం మాట్లాడుతున్నాడో కీర్తనల గ్రంథము 119వ కీర్తన 67వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన ఏమంటున్నాడు? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఏమన్నాడు? ఇప్పుడంట నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటుని. బాధ కలగక మునుపు వాక్యం అర్థం కాల. బాధ కలగ మునుపు దేవుడు బుర్రకెక్కల. చాలా మంది విశ్వాసులు ఉంటారు, ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థనకు వచ్చారు. 7 సంవత్సరాలంటే బాగా 5 ఏళ్ళు అయిందని అంటారు. పాట పాడతావా అంటారు, నాకు రాదండి. ప్రార్థన చేస్తావా? నాకు రాదండి. సరే పోనీ వాక్యం చెప్తావా? నాకు రాదండి. మరి నీకేమొచ్చు? భద్రంగా బైబుల్ ఇంటికాడ బయలుదేరినప్పుడు పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి భద్రంగా తీసుకెళ్తాం, నేర్చుకుంటాం. మనం ఎన్ని సంవత్సరాలు ఏం నేర్చుకున్నాం అంటే, ఎక్కడ బైబిల్ మర్చిపోకుండా మళ్ళీ ఇంటికి చేతులతో నేర్చుకుంటాం. మనం కొత్త చేతులతో ప్రార్థన రావడం ఎందుకు? బైబిల్ పట్టుకుంటేనే ప్రార్థన రావాలి, అది నేర్చుకున్నాం. బైబిల్ పట్టుకొనే ఇంటికి వెళ్ళాలి, అది నేర్చుకున్నాం. మనం ఈ 25 సంవత్సరాల ట్రైనింగ్ కావాలి దానికోసం. మరి అంతే కదండి. ప్రార్థన రాదు, పాట రాదు, వాక్యం రాదు, పోస్టర్లు అంటించడం రాదు, పాంప్లెట్లు పంచడం రాదు, మరి ఎవరన్నా సువార్త ప్రకటించడం రాదు. ఏమీ రానప్పుడు ఏమి నేర్చుకుంటున్నావు? చాలామంది భక్తులు ఉన్నారు, మోకాళ్ళ దండేసి ప్రార్థన చేయడం కూడా రాదు. ప్రార్థన అంటే ఏం చేయాలండి? మోకరించడం. అదేంటంటే కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయకూడదా? తప్ప అంట. పడుకొని కూడా ప్రార్థన చేయొచ్చు. మరి బైబిల్లో పడుకొని కూడా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మరి సంఘానికి వచ్చి మనం పడుకొని చేద్దాం. మరి తగ్గించుకోవాలి కదండి, నేర్చుకోవాలి, విధేయత ఉండాలి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు విధేయుడు అవ్వాలి. విధేయుడు అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు నన్ను అంత ప్రేమిస్తాడు. అంటే ప్రేమించాలంటే ఏం చేయాలి? భక్తి కూడా నేర్చుకోవాలి. చాలా సంఘాలలో ప్రతి సేవకుడు చెప్పిన మాటకు లోబడి సంఘము విధేయులై నడుచుకున్నప్పుడే భక్తిలో నడుస్తారు. విధేయత నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి భక్తిని ముందు నేర్చుకోవాలి. దేవుడు కూడా ఏమన్నాడు తెలుసండి? నేను ప్రేమించు వారిని అందరినీ ఏమన్నాడండి? గద్దించి శిక్షించుచున్నాడు అంటండి. ఎందుకు శిక్షణ ఎందుకు ఇస్తున్నాడు? శిక్షణ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏం చేస్తారంటే, ఎడ్లు బండి కట్టి రైతు ఎద్దులు తోలుకు వెళ్తున్నప్పుడు ఆ ఎద్దుల బండి మీద 2 ఆయుధాలు పెట్టుకెళ్తాడు. ఒకటి చండ్రాకోల, మరొకటి ఏంటండి? ముళ్ళుకాడ. చండ్రాకోల ఎందుకు కొడతాడు? అది వేగంగా వెళ్ళకుండా చిన్నగా వెళ్తుంది అనుకోండి, అటు 2 తీతలు ఇటు 2 తీతలు ఏం కాలే ఇక పరిగెత్తింది. ఇంకొన్ని ఏం చేస్తాయి తెలుసండి? ఎడమవైపు తిరగాలనగానే ముళ్ళు కర్రకి ఏముంటుందో తెలుసా మీకు? కర్రకి ఎదురు మేకు కొట్టి ఆ మేకును కట్ చేసి బాగా గుండు సూదిలా చేస్తారు మేకు. ఎడమవైపు బండి తిరగాలనగానే ఎడమవైపు కట్టినటువంటి ఆ ఎద్దుకి తొడ మీద 2 పోట్లు కొడతాడు. అది ఎడమ తిరిగింది.
కుడివైపు తిరగాలనగానే కుడివైపు నడిచేటువంటి ఎద్దుకి ఏం చేస్తాడని 2 పోట్లు పొడుస్తాడు. అలా పొడిచి పొడవక మునిపే దానికి అర్థమైపోద్ది, వెంటనే శిక్షణ వస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఎలపటద్దా లోపటెద్దా అని అంటుంటారు. అంటే ఏ ఎద్దుని ఎటు కట్టాలో దానికి అటే అలవాటు, ఎడవైపు తిరిగేదాన్ని దానికి పొడిచిన పోట్లను బట్టి దాన్ని అటు కడతారంటే శిక్షణ. అవును, రైట్ వైపు దానికి ఎడమ ఇటు పొడుతారు, పొడుగు వైపు. అయితే ఏది ఎటు తిరగాలో ఈ పోట పొడుతుంటేనే అర్థమవుతుంటుంది. కొంతమంది దానికి శిక్షణ అలవాటు అవగానే ఏం చేస్తారు తెలుసండి, రైతు ఎక్కి కూర్చోగానే కొంతమంది రైతులు పడుకొని నిద్రపోతారండి బండి మీద, ఇంటికి నేరుగా తీసుకొస్తుంది. ఏమైపోయింది, దానికి శిక్షణ వచ్చేసింది, శిక్షణ అలవాటు అయిపోయింది, ఇంటికి వెళ్ళటం నేర్చుకుంది. మళ్ళా పొరపాటున అటో ఇటో తిరిగితే ఆయన లేచాడంటే ఏం చేస్తాడు, నన్ను బాధుతాడని భయపడి లోబడి ఇంటికి డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చారు. చూసారండి, అంటే ఏంటి, శిక్షణ నేర్చుకుంది, తర్ఫీదు పొందింది. బైబిల్లో కూడా భక్తిని మనం ఏం చేయాలంటండి, నేర్చుకోవాలా. అదే కీర్తన 119:71 వచ్చిన కూడా చదవండి, ఎంత మంచి మాట అంటున్నాడు. ఏమన్నాడు, నీ కట్టడలు అంటే ఏంటి, ఆజ్ఞలు, దేవుడు చెప్పిన రూల్స్, దేవుడు చెప్పినటువంటి మాటలు ఏం చేయాలి, మనం నేర్చుకోవాలి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు. దేవుణ్ణి నమ్మినాక నాకు ఈ బాధలేంటి, దేవుణ్ణి నమ్మినాక నాకు ఈ రోగాలేంటి, దేవుణ్ణి నమ్మినాక నాకు ఈ నష్టాలేంటి, దేవుణ్ణి నమ్మినాక నాకు ఈ బాధలేంటి. అనుభవిస్తుంటే అర్థమవుతుందండి. అనుభవిస్తుంటే నిన్ను భద్రపరచడానికి, నిన్ను తరబీదు పొందడానికి, నిన్ను శిక్షించడానికి, నిన్ను సరిదిద్దడానికి, నిన్ను మేలిమి బంగారంగా ఉంచడానికి కాల్చాలి కదండి. బంగారం మేలిమి బంగారం అవ్వాలంటే ఏం చేయాలి, దాన్ని కొలిమిలో కాల్చాలి. అది కాల్చబడుతున్నప్పుడు నన్ను కాల్చేస్తున్నారంటే కుదరదు. ఎందుకు కాల్చబడుతుంది, అది మేలిమి బంగారం లాగా మంచి విలువలిగినటువంటి వెలగలిగినటువంటి నగలాగా తయారవ్వాలంటే అది కాల్చబడాలి. ఒక భక్తుడు విశ్వాసంలో బలపడాలంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే తర్ఫీదిస్తున్నాడు, శిక్షణ అనుభవం చేస్తున్నాడు, శిక్షణ మనకి ఇస్తున్నాడు. ఈ శిక్ష అనుభవిస్తుంటేనే అర్థమవుతుంది. ఎంత భక్తిలో ఎదుగుతున్నావో అన్ని శ్రమలు, అన్ని నిందలు, అన్ని అవమానాలు నీకు వస్తుంటాయండి. భక్తిలో నువ్వు నేర్చుకోవాల్సిందే. నీకు ఏ బాధ రావట్లేదంటే నువ్వు భక్తిలో లేకపోతున్నావు అని అర్థం. ఏ అవమానం రాకుండా ఉంటుందంటే నిన్ను బలపరచపడట్లేదు నువ్వు అని అర్థం. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఎందుకు వస్తున్నాయో తెలుసా, దేవుడు నిన్ను సెట్ చేసుకుంటున్నాడు. ఎందుకు సెట్ చేసుకుంటాడో తెలుసా, దేవుడు ఎందుకు ఈ శిక్షణ ఇస్తున్నాడో తెలుసా. మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు తెలుసా అండి, ఎన్ని గంటలు లేపుతారు తెలుసా మిలిటరీ ట్రైనింగ్. మా అల్లుడు మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది, మా కొడుకు మిలిటరీలో చేస్తాడు అంటారు. అసలు ట్రైనింగ్కి వెళ్ళినోడు బాధ ఎలా ఉంటుంది అంటే ఉదయాన్నే 4 గంటలు నేర్పి 25 నుంచి 40 కేజీలు బరువు వేస్తారు. వీపు నిండా తాళ్ళు కానీ, అందులో కావాల్సిన మెటీరియల్ కానీ, అందులో వాడేటువంటి వస్తువులు కానీ అన్ని కలిపి కాట సుమారు 40 కేజీలు ఉంటాయంట. ఈ 40 కేజీల బరువుని ఒంటి మీద వేసుకొని 25-30 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇంకా ఆగడానికి కుదరదు, ఆగితే ఒప్పుకోరు. నేను అన్నారా, ట్రైనింగ్ ఇచ్చి ఆయన కారు వేసుకొని జీప్ వేసుకొని వస్తుంటాడు, పరిగెత్తు అంటుంటాడు. 5 కిలోమీటర్లు పరిగెత్తి మళ్ళీ 25 కిలోమీటర్లు వెనక్కి వస్తే ఇంకప్పుడు అన్ని టిఫిన్ పెడతాడు. ఎందుకు ఇది నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుతుంది, నీకు మిలిటరీలో ఉన్నప్పుడు కొండలు ఎక్కడం నేర్చుకోవాలి, గుట్టలు ఎక్కడం నేర్చుకోవాలి, దూకటం నేర్చుకోవాలి, ముళ్ళ పొదలో నడవడం నేర్చుకోవాలి, బురదలో పాకటం నేర్చుకోవాలి, ఈత నేర్చుకోవాలి, అడవి తుప్పుల్లో కిందగా మరి ఆ ముళ్ళ కంచెలో నడవటం నేర్చుకోవాలి. ఎందుకంటే యుద్ధం జరిగే టైంలో ఏ ప్రాంతం నుంచి ఎటు వెళ్ళాలో, ఎట్లా ఉండాలో అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే నువ్వు అక్కడ ట్రైనింగ్ అవన్నీ నేర్చుకోకపోతే నీకు ఇక గన్ను పట్టుకొని కాల్చడమే కదా అనుకుంటే కుదరదు. ఎంత అవసరమో భక్తి జీవితంలో కూడా ఎందుకు దేవుడు నేర్పిస్తాడో తెలుసా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు ఆ మాట అంటున్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చదవం. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత ఏమన్నాడండి,
ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఎందుకు ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తున్నాడు తెలుసా? మనం తీర్పులోనికి వెళ్ళి నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే మనకు తర్ఫీదు ఇస్తున్నాడు. ఈ తర్ఫీదు పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? నీకు ఎందుకు ఈ శిక్షలు, ఎందుకు ఈ బాధలు అంటే నువ్వు స్థిరపడటానికి, నిలబడటానికి. ఎన్ని ఓర్చుకోకపోతే కష్టం వస్తే దేవుడు దూరం అయిపోతావేమో, నింద వస్తే దేవుడిని వదిలేస్తావేమో, అవమానం వస్తే దేవుళ్ళు ఉండవేమో. నిన్ను కాపాడుకోవాలని ఎన్ని తంటాలు పడుతున్నాడో తెలుసా దేవుడు? నిన్ను రక్షించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసా దేవుడు? నిన్ను ఎలాగైనా నిలబెట్టాలని ఎన్ని ఆశలు కలిగి ఉంటున్నాడో తెలుసా? ప్రతి తల్లి తండ్రి బిడ్డలను ఉన్నత స్థితిలో చదివించడానికి ముందే రూట్ వేస్తుంటారు. నువ్వు ఈ కోర్సు చదువు, ఇలా చదవాలి, అలా చదవాలి, అలా ఉండాలి, ఇలా ఎదగాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తారు తల్లిదండ్రులు. దేవుడు కూడా తన భక్తుల్ని తన ఎంత చేర్చుకోవడానికి ఎన్నో నేర్పిస్తుంటాడు, ఎన్నో అలవాటు చేస్తుంటాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. దేవుళ్ళో లేనప్పుడు మనకి ఏ కష్టాలు, నష్టాలు, శ్రమలు ఉండవండి, హ్యాపీగా ఉంటాం. దేవుళ్ళో ఉన్న తర్వాత ఏం చేస్తావు తెలుసా? శ్రమల మీద శ్రమలు, కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు. ఎంతకాలం? ఈ 60-70 ఏళ్ళే. ఈ 60-70 ఏళ్ళ శ్రమలు, నిందలు, అవమానాలు ఎందుకో తెలుసా? నువ్వు స్థిరపడటానికి, బలంగా తయారవటానికి. అత్తగారింటికి వెళ్ళకముందే కూతురికి ఏం చేస్తారు తెలుసా తల్లిదండ్రులు? అమ్మాయి చేసి తెలుసా? నిద్ర లేపించి ముట్టిగా వేసి మరి అంట్లు తోవిస్తుంది తెలుసా. కొంతమంది తల్లిదండ్రులు సరిగా తోమట్లేదు అనుకోండి, ఆ పక్కన ఉన్నట్టు షర్టో బిందో తీసుకొని తల మీద కోట్ వేస్తుంది. ఏందో తోమటం సరిగ్గా తోమని. ఎందుకు మమ్మీ ఎలా కొడుతుంది, ఎందుకు మమ్మీ ఎలా నేర్పిస్తుంది అనుకుంటా. నేర్చుకున్న తర్వాత అత్తగారింటికి పోయిన తర్వాత నువ్వు చక్క ఆ పనులు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? వీళ్ళమ్మ బాగా నేర్పిందంట. ఏ చారు పెట్టాలన్నా, ఏ పప్పు వండాలన్నా, లేకపోతే ఏ చేపల పులుసు వండాలన్నా, ఏ రొయ్యల ఫ్రై చేయాలన్నా, ఏ కూర వండాలన్నా, ఏ వండాలన్నా ఇక్కడే నేర్చేసుకున్నావు అనుకోండి, అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది? నీకేం రాదంటానికి లేదు. ఏది చేయగలన్నా అది చేస్తుంటే, నువ్వు చేయి తిరిగిన వంటవానిగా పనిచేస్తుంటే, నీ వంటకి మంచి రుచిగా వండిస్తుంటే నిన్ను మెచ్చుకుంటారా, తల్లిదండ్రులు మెచ్చుకుంటారా? మీ మమ్మీ గారి, మీ డాడీ గారి భలే నేర్పారు అనుకుంటారు. ఆ నేర్పరితనం నువ్వు నేర్చుకున్నప్పుడు ఎంత స్థితిలో ఉంటావో, నేర్చుకోవడానికి తల్లిదండ్రులు ఎంత బాధ్యత తీసుకుంటారో, దేవుడు కూడా నీ మీద, నీ శిక్షణ, నీ భక్తి మీద అంత శ్రద్ధ చూపిస్తున్నాడు. టీచర్స్ పిల్లలకి పాఠాలు నేర్పిస్తుంటారు. పాఠాలు నేర్పించేటువంటి టీచర్స్ని ఏమంటారు తెలుసా అండి? వాళ్ళకు టీచర్స్ డే ఉంటుంది. టీచర్స్ డే అని దాన్ని తెలుగులో ఏమంటారు అమ్మా? ఉపాధ్యాయ. దాన్ని గురు పూజోత్సవం అని కూడా అంటారు. గురువు అంటూ ఉండాలా? ఉండాలి. భక్తికి గురువు కావాలి. విశ్వాసంలో కూడా, భక్తి నేర్చుకోవడంలో కూడా ఒక సేవకుల్లో, సంఘంలో ఉన్న విశ్వాసంలో మనం ఫాలో అవ్వాలి. అవ్వకపోతే అవ్వదు, నేర్చుకోరు. భక్తిలో నేర్చుకోవడానికి ఎంతోమందికి శిక్షణను అనుభవాలను నేర్పించుకుంటూ వచ్చాడండి దేవుడు. మనం మోకరించి ప్రార్థన చేయటం మనకు వద్దులే అనుకుంటాం. నుంచొని చక్కగా పాడమంటే మనం వచ్చి పాడం. మనకల్లా ట్రాక్ పెడితే వాళ్ళు ట్రాక్ పెడతాము, పాడేవాడే పాడుకోవాలి, మనం పాడం. మనం నేర్చుకో. ఎందుకు పాడుతున్నారు? నువ్వు నేర్చుకోవాలని. చదువు వచ్చినోడే పాడతాడా? చదువు రాని వాళ్ళు పాడరండి. పాడటానికే కదా నేర్పేది. వాక్యం వినేది నేర్చుకోవడానికే కదా. ప్రార్థన చేసేది నేర్చుకోవడానికే కదా. కొన్ని సంఘాల్లో మీకు తెలిసేదో, ఒక చోట నేను ప్రార్థన చేయడానికి వెళ్తే, ఆ సంఘంలో ప్రార్థన చేస్తున్న టైంలో ఏమైంది? సరే, మంచిది, పర్వాలేదు. ఆ సంఘంలో ప్రార్థన చేయడానికి వెళ్తే మరి గృహ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ వేరే సంఘం నుంచి పాస్టర్ గారిని పిలిచారు. నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఇచ్చారు, ప్రార్థన అయిపోయింది. ఆయన ప్రార్థన చేయమనుంటే ప్రార్థన చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఒక చిన్నపిల్లాడు వచ్చి నా కాళ్ళు పట్టుకోగానే కళ్ళు తెరిచి చూసా. ఈ పాస్టర్ గారు పుస్తకం తెరిచి చదువుతున్నాడండి ప్రార్థన. ఏం చేస్తున్నాడు? గృహ ఓపెనింగ్ టైంలో ఏ ప్రార్థన చేయాలో అది రాసి ఉంది, దాంట్లో చదువుతున్నాడు. ఆ తర్వాత ఆ పుస్తకం తీసుకుని నేను చూస్తే, కుటుంబ ప్రార్థనకి ఏ ప్రార్థన చేయాలో, పుట్టినరోజుకి ఏ ప్రార్థన చేయాలో, మరి ఫంక్షన్కి ఏ ప్రార్థన చేయాలో, పెళ్లిలో ఏ ప్రార్థన చేయాలో, సమాధి కార్యక్రమానికి ఏ ప్రార్థన చేయాలో, ఇలా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నారండి. అంటే అర్థం ఏమైంది? భక్తిలో ఏది ఎక్కడ చెయ్యాలో, ఏం చెయ్యాలో నేర్చుకోవాలా, పుస్తకాన్ని వెంబడిస్తున్నారు. ప్రతి క్రైస్తవుడు ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భానికి తగిన ప్రార్థన చేయాలి, ఆ సందర్భానికి తగిన వాక్యాన్ని చెప్పాలి, ఆ సందర్భానికి తగిన పాట పాడాలి, అది కూడా నేర్చుకోవాలి.
పుట్టినరోజు నాడు పాట పాడమంటే ఒక ఆయన చావు పాట పాడుతున్నాడు. ఏం నేర్చుకున్నాడండి ఆయన? పుట్టినరోజు నాడు పాడాల్సిన పాటకి చచ్చిపోయిన రోజు పాడాల్సిన పాటకి ఎంత తేడా ఉందండి. గృహదర్శనం గృహం ఓపెనింగ్కి వెళ్తుంటే గృహం ఓపెనింగ్కి ఏం పాట పాడతారని ఎక్కువగా? క్రైస్తవులు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అని పాడతారు. పరదేశంలో ప్రియులు అలాంటి పాడాడు, మొదలుపెట్టాడు. అది ఇంట్లో ఓపెనింగ్కి వెళ్తుంటే ఏ పాట పాడాలో నేర్చుకోకపోతే అలాగే. భక్తి నేర్చుకోవాలా? అవసరం. సేవకుడిని వెంబడించాలి, విశ్వాసంలో వెళ్ళాలి, తిరగాలి, చెయ్యాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎప్పుడు వస్తుంది? మైక్ పెడతాం నేర్చుకోవాలి, బట్టలు వేయడం నేర్చుకోవాలి, ఓడటం నేర్చుకోవాలి, లైట్లు కడటం నేర్చుకోవాలి. సంఘంలో నువ్వు ఉన్నావంటే నాకేం రాదు, నా పని అదే అని అనకూడదు. అన్ని పనులు అందరూ నేర్చుకోవాలి. ఆల్ ఇన్ వన్గా, ఆల్ రౌండర్గా అందరూ అవ్వాలండి. భక్తులు కూడా ఎంతోమంది నేర్చుకున్నారండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5వ వచనంలో అండి ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5వ వచనం. ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించెను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్నేం చేస్తాడంటే ఆయన కూడా నిన్ను తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను గైకొనవలెను. వాటిని నేర్చుకోవాలి నువ్వు అంటున్నాడు. నేర్చుకోవాలండి. విశ్వాసంలో భక్తి వస్తుంది, భక్తిలో మరి అన్నీ ఉంటాయి. భక్తి ఉందనగా సరిపోదు, భక్తిని తగిన విధంగా నేర్చుకోవాలి. శ్రద్ధ ఉన్నవాడు పెందల కాడిని వచ్చి వాక్యంలో కూర్చొని నేర్చుకుంటాడు. కథలో మాట అంటారు కదండి, తినమరిగిన కోరి ఏం చేసిందంటే ఇల్లెక్కి కూర్చుందంట. భయం లేని కోడి బదాట్లో గుడ్డు పెట్టిందంట. కథలు అంటారు, నేనన్న మాట కాదు కదా. భయం లేని కోడి ఎక్కడ పెట్టిందంటండి? బదాట్లో గుడ్డు పెట్టి. మన భక్తులు అలా అయిపోయారు ఇప్పుడు. భయము భక్తి, భక్తికి కుటుంబం మనకేం కావాలంటండి? భయము ప్లస్ భక్తి, రెండు ఉంటేనే విశ్వాసి. రెండు ఉంటేనే నువ్వు విశ్వాసి. మన భయం ఎక్కడ ఉన్నాయి? శోకాలు క్రిస్టియన్స్ లాగా ఏదో బజారుకు వచ్చినట్టుగా బైబుల్ దాము, బైబుల్ ఎత్తామండి. విశ్వాసిగా నువ్వు ఉన్నావంటే, బైబుల్ లేకుండా వచ్చావంటే నువ్వు అసలు భక్తుడివే కాదు. సెల్ ఫోన్లు అందరికి ఉన్నాయి, సెల్ ఫోన్లు అందరికి బైబుల్ ఉంటుంది. ఉంది కదండి, సెల్ ఫోన్ ఉందా తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టకుండా టేబుల్ మీద పెడితే అన్నం తినవచ్చు కదా. నువ్వు ప్లేట్లో పెట్టకుండా టేబుల్ మీద పెడితే అన్నం తినవచ్చు కదా. అప్పుడు తినవు కదా. తినేటప్పుడు క్రమశిక్షణ. అబ్బా ఎంత బాగుంది. మరి బైబుల్ ఫోన్లో ఉంది, ఫోన్లో అందరికి ఉంటుంది. టేబుల్ మీదే పెట్టేది భోజనం, ఆకులోనే పెట్టేది. ఆకు మీద ఎందుకంటే కవర్ మీద పెడతాం, తినమంటే తింటావా? భక్తి నేర్చుకోవాలంటే. దేవుడు అంటే భయం ఉంటే సమయం పాటిస్తావు. దేవుడు అంటే భయం ఉంటే క్రమశిక్షణలో ఉంటావు. దేవుడు అంటే భయం ఉంటే విధేయతతో ఉంటావు. దేవుడు అంటే భయం ఉంటే శ్రద్ధతో ఉంటావు. సేవకుడు ఒక మాట ఆర్డర్ వేస్తే దానికి లోబడాలి. సేవకుడు ఒక మాట చెప్పాడు దానికి అనుకూలంగా ఉండాలి. సేవకుడు నీకు చెప్పింది నీకు చేసింది చేస్తేనే భక్తుడు అవుతావు, లేకపోతే భక్తులు అవ్వవు. పరలోకమే వెళ్ళవు, గ్యారంటీ. పరలోకం వెళ్ళాలంటే నీకున్న నీ పైన నాయకులు చెప్పింది విని నేర్చుకొని లోబడితేనే నువ్వు సేవలో ఉంటావు. లేదంటే సేవకుల పనిలో సేవ లేకపోతే, భక్తి లేకపోతే విశ్వాసం అవ్వవు. ఎంబీడెచ్ అయిపోయింది నాకేంటి అని అంటున్నారు చాలామంది. వాక్యం చెప్తాను రమ్ముంటే ఎప్పుడన్నా చెప్తే ఏం చెప్తారు తెలుసండి? ఈ మధ్యకాలంలో ఎంబీడెచ్ పూర్తి చేసిన వాళ్ళందరూ మీటింగ్ టయానికి, వాక్యం ఇచ్చే టయానికి వచ్చి కూర్చొని స్టేజ్ మీద కూర్చొని వాక్యం చెప్పేసి దిగేసి వెళ్ళిపోతున్నావు. ఇంకా నువ్వేం భక్తుడి? నీకేం నేర్చుకున్నావు? భక్తి నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే యోబు గ్రంథం 5వ అధ్యాయము 17-18 వచనాల్లో ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకము. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఎందుకు నీకు అన్న ఇస్తున్నాడు తర్ఫీదు?
ఎందుకు మాస్టర్ గారు తొడపాసం పెట్టేది? ఎందుకు మాస్టర్ గారు నేను స్కేల్ పెట్టి కొట్టేది? ఎందుకు నేను గుంజీలు తీయించేది? ఎందుకు గోడకు చేయించేది? ఎందుకు నీకు ఎండలో నిలబెట్టేది? ఎందుకు మోకాళ్ళ పెట్టించేది? ఎందుకు ఈ శిక్ష? ఎందుకో తెలుసా? నీకు శిక్షణలో ఉంటే తప్ప, ఆ శిక్ష అనుభవిస్తే తప్ప నీకు ఆ శిక్షణ అప్పదు. భక్తిలో కూడా సేవకుడు చెప్పింది విని నేర్చుకుంటే తప్ప నీకు విధేయత రాదు. చెప్పిన దానికి లోబడితే తప్ప రాదు. కానీ మనం ఏం చేస్తాం? భయం లేని కోడి పద్ధతిలో ఉన్నాం. చెప్పం, మనం అసలు వినమో, పట్టించుకోము. ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు అనే చెప్పండి, అస్సలు మనం పట్టించుకోము. నేను ప్రతి వారం చెప్తాను, ముందు ఇక్కడ నిండిపోయినాక బయటికి వెళ్ళండి అని. మనకు అసలు భయం లేదు కదా. లోపలికి వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది మీకు? చక్కగా వినగలరు, శ్రద్ధగా వింటారు. బయట కూర్చుంటే ఆ రోడ్డు మీద పోయే వాళ్ళందరూ కనపడుతుంటారు, బయటకు వచ్చే వాళ్ళందరూ కనపడతారు, పాస్కి వెళ్ళే వాళ్ళంతా మాట్లాడతావు, లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళంతా మాట్లాడతావు. నీకు వాక్యం ఏమి అప్పిద్ది? నువ్వు వాక్యమే నేర్చుకో. వాక్యం నేర్చుకోవడానికి వస్తే ఏదో వచ్చాం కాలక్షేపం కోసం, అంతే. నేర్చుకోవాలి కదా. లోబడండి. నువ్వు లోబడతో నేర్చుకుంటేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. లోబడ్డారు అందరూ. ఎంతోమంది భక్తుల దగ్గర నేర్చుకున్నారు. నేర్చుకోవాలా? అవును. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రవక్తల వాళ్ళ దగ్గర కూడా శిష్యులు ఉన్నారండి భక్తి నేర్చుకోవటానికి. ఎరుకోలో ఉన్న ప్రవక్తలకి ఏమున్నారంటండి? శిష్యులు ఎందుకున్నారు? శిష్యులు ఎందుకున్నారండి? శిక్షణ నేర్చుకోవడానికి. శిష్యులుగా ఎందుకున్నారు తెలుసా? శిక్షణ నేర్చుకోవడానికి. ప్రవక్త వెంటే వెళ్ళారు. ప్రవక్త ఏం చేస్తున్నాడో చూస్తున్నారు. ప్రవక్త ఎలా ఉంటున్నాడో నేర్చుకున్నారు. ప్రవక్త ఎలా ప్రార్థిస్తున్నాడు, ప్రవక్త ఎలా లోబడుతున్నాడు, ప్రవక్త ఎలా దేవుడికి అనుకూలంగా బ్రతుకుతున్నాడు, ప్రవక్త ఎలాగా దేవుడి కొరకు ఎదుగుతున్నాడు, ప్రవక్త ఎలా పరిచర్య చేస్తున్నాడు, అవన్నీ కూడా ఏం చేశారండి వీళ్ళు? నేర్చుకున్నారు. ఒక లారీ డ్రైవర్ వెంట ఎవరుంటారు? క్లీనర్ ఉంటాడు. ఎందుకండి? డ్రైవింగ్ వచ్చు కదా నాకంటే తొక్కితే కుదరదు. డ్రైవింగ్ ఇచ్చేసి నాకు తొందరగా డ్రైవింగ్ ఇచ్చేయండి కుదరదు. ముందు ఏం చేస్తారో తెలుసా? ముందు బండి అంతా శుభ్రంగా తొడవాలి, తాతకొట్ట పెట్టి. ఆ తర్వాత గ్రీజ్ కొట్టాలి. ఆ తర్వాత టైర్లు పంచర్ పడితే బండి జాకీలు పెట్టి లేపి టైర్లు ఓడదీసి పంచర్లు వేయించాలి. ఆ తర్వాత బండిలో బ్యాటరీ కండక్షన్ ఉందో లేదో చూడాలి. డ్రైవర్ ఏది చెబితే అది కేంద్రం ఏం చేయాలి? చేయాలి. ఎందుకు? నీకు డ్రైవింగ్ చేయడం గొప్ప కాదు, ముందు దాంట్లో ఉన్న పదంతా పరిచర్య అంతా నేర్చుకోవాలి. సంఘం ఎలా ఉంటుందో, సంఘాన్ని ఎలా దర్శించాలో, సంఘ సేవకుడు ఏంటో, సంఘంలో ఉన్న మనుషులు ఏంటో, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటో, వాళ్ళ గురించి ఎలా ప్రార్థించాలో, ఎలా మరి వారి కొరకు ఏదో ఎదురు చూడాలో, వాళ్ళు ఎలా ఏ కార్యక్రమాలు చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెప్పాలో, ఎలా చేయాలో అన్నీ నేర్చుకోవాలి. వాక్యం ఏముందండి? ఇక యూట్యూబ్లో చూసి నేర్చుకొని రాసుకొని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నీకంటూ ఇప్పుడు ఇస్తే అవకాశం, ఇప్పుడు చెప్పగలిగే సమర్థత ఉండాలి. ఇప్పుడు ఏదన్నా ఒక వాక్యం చెప్పాయంటే నేను ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అవుతాను ఉంటే ఇంకెందుకు? వంట మాస్టర్ గారికి వచ్చేసి అయ్యా వంట చేయాలంటే ఇంటికి ఆ పుస్తకం తెచ్చుకొని వండుతానంటే నువ్వేం పుస్తకం, నువ్వేం మాస్టర్? ఏది ఇస్తే దాంతో అది వండాలి. గడ్డితో కూడా కూర వండాడంట ఒక ఆయన. దేంతో అండి? గడ్డితో. ఎవరో చెప్పలేదంటండి, సీక్రెట్గా వండేసాడు. చాలా చక్కగా వండేసాడు, చక్కగా తయారు చేసాడు, వండాడు. అందరూ తినేసిన తర్వాత అందరూ వచ్చి అడిగారంట, అన్ని వంటలు బాగున్నాయి, అన్ని రుచిగా ఉన్నాయి, ఈ కూర అంటే మాకు తెలియట్లేదు చెప్పమన్నారంట. నేను చెప్పను అన్నాడంట ఆయన. చెప్పండి అని అన్నాడు. చెబితే తిట్టకూడదు అన్నాడంట. చెబితే తిట్టకూడదనే బయటకి అంత సీక్రెటా అన్నాడంట. నేను చెప్పనండి అని అంటే కాదు కుదరదు చెప్పాల్సింది అన్నారు. చివరి ఫైనల్గా అన్నాడంట, గరికతో వండానండి అన్నాడంట. దేంతో వండాడంట? మాకు గడ్డి పెట్టావా అన్నాడంట ఒక ఆయన. గడ్డి కాదు ఆయన, ఆ కూర అలా వండటానికి దాంతోనే ఉండాలి, నీకు బాగుందా లేదా అందుకే నేను మీకు చెప్పను అన్నానని చెప్పించుకున్నారు అన్నదంట. గడ్డితో కూడా కూర వండి పెడితే తిని మంచి టేస్ట్ అనుభవం అండి. చాలామంది గురువు మీద శిష్యులు పోటీలు పడతారు తెలుసా మీకు? నువ్వు దగ్గర ఏముంది, నీ దగ్గర ఇంకేముంది, ఇదే కదా నీకు గొప్పగా చెప్తానని పోటీ పడుతుంటారు. మీకు ఇవి దగ్గర ఏముందని చాలామంది గురువుని మించిన వాళ్ళని మేము అనుకుంటుంటారు. ఎప్పుడు తప్పండి. మీ పైన నాయకుల్ని గౌరవించడం, పైన భక్తులను, పైన సేవకులను గౌరవించడం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మీకు అర్థం కాదు. గురువు గారి దగ్గర శిష్యుడు అన్నీ నేను నేర్చుకున్నాను, నీ దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాను, నువ్వే నీ మీదకి నేను వస్తాను, యుద్ధానికి రా అన్నాడు అంటే. పోటీకి వచ్చేసాడు అంటే చూద్దాం రా చూసుకుందాం రా అంటే ఈ గురువు గారు అన్ని విద్యలు నేర్పాను కదా నేను, వీడే నా మీద తిరగబడ్డాడు ఏంటి అనుకుని బాధపడ్డాడు అంటే. ఒరే నీకు అన్నీ నేను నేర్పాను,
నాకున్న సకల విద్యలో నీకు నేర్పించాను అంటే, అందుకే నువ్వు గొప్ప నేను గొప్ప తెలుసుకున్నావురా అంటాడు. గురువేమో ముసలాడు అయిపోయాడు, శిష్యుడేమో యవనస్తుడయ్యాడు. ఎవరు గెలుస్తారు ఇప్పుడు? శిష్యుడే గెలుస్తాడు. గురువు గారు ఏం చేశాడు తెలుసా? తెలివిగా సరే యుద్ధానికి సిద్ధమే అన్నాడు అంటాడు. రమ్మన్నగానే బయటకు వచ్చాడు అంటాడు. గంట ఒకటి పల్లె ఒకటి తీసుకొని బయటకు వచ్చాడు అంటాడు. మరి గద యుద్ధం అంటే గద తీసుకోవాలి, కత్తి యుద్ధం అంటే కత్తి తీసుకోవాలి, బల్లె యుద్ధం అంటే బల్లెని తీసుకోవాలి, కర్ర యుద్ధం అంటే కర్ర తీసుకోవాలి. ఈ గంట పల్లెని తీసుకొని నేను బయటకు వస్తే నేను ఇచ్చేసిడే చూస్తున్నాడు అంటాడు. ఏందండి అని. ఇదేంటి గారు, ఇదే గురువు గారు నాకు ఈ విద్య నువ్వు నేర్పలేదేంది అని అన్నాడు అంటాడు. ఎప్పుడైనా గురువుకు లోబడి ఉంటే విద్యవంతుడు అవుతావు, గొప్పవాడు అవుతావు, ప్రయోజకుడు అవుతావు. గురువుని మించి మాట్లాడినా, గురువుని మించి చేసినా ఎట్లాగే నష్టపోతావు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారని ఈ విద్య నేర్పలేదు అన్నాడు అంత. అసలు విద్య కాదని తెలివిగా ఆయన చేసిన పని ఏంటంటే గంట పల్లెని తీసుకున్నాడు. దాంతో ఎలా యుద్ధం చేయాలో ఆయనకే తెలియదు. అందుకనే నేర్చుకోవడానికి ఇష్టపడాలండి. వాక్యం చెప్పినప్పుడు ఎవరు చెప్పినా వాక్యం నోట్స్ రాసుకోండి. అసలు నోట్స్ ఉండదో, పెన్ను ఉండదో. పెన్ను అడిగితే పక్కన ఉన్న అడుగుతాం మనం. ఎప్పుడో పెన్ను తెచ్చుకోవడం అలవాటు ఉందా? జేబులో పెన్ను కొట్టుకోవడమే ఉండదు. బిఏ చదివో, ఎంఏ చదివో, ఎన్నో చదువుతావు. ఎన్ని చదివినోడికైనా ఏముండాలని జేబులో? ఒకప్పుడు చదివినోడి జేబులో పెన్ను ఉండేది. ఇప్పుడు చదువుకోకపోయినా పెన్నే కనపడతాను ఎవరి జేబులో. పెన్ను ఉండదు, పుస్తకం ఉండదు, బైబిల్ ఉండదు. ఎందుకు నువ్వు వచ్చింది? ఇవాళ నేను చెప్పింది మర్చిపోతావు, కానీ రాసుకుంటే గుర్తుండదు కదా. ఎన్ని నోట్స్లు ఉంటాయో నా దగ్గర. ఒకసారి చిట్టుకొచ్చి చూడండి. ఎవరు చెప్పిన పాఠమే రాసుకుంటే ఎందుకు? వాడు చిన్నవాడైనా కానీ పెద్దవాడు కానీ చెప్పింది రాసుకోండి, గుర్తుంటుంది. నేర్చుకోవాలి. ఎవరి దగ్గర ఏం నేర్చుకుంటామో పిల్లవాడి దగ్గర కూడా పాఠం నేర్చుకోవచ్చు. వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గర నేర్చుకోవచ్చు. ఏ ఒక్కరు ఏం బోధిస్తారో, ఎవరు ఏం చెబుతారో అది నేర్చుకోవాలి. అందుకే ప్రవక్త తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఎవరున్నారండి? శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో అందరికీ భక్తి అప్పదు. ఎలీషా దగ్గర ఎవరున్నారు? సరే పోనీ ఏలియా దగ్గర ఎవరున్నారు? ఎవరున్నారండి? ఎలీషా. చూడండి ఆ పదాన్ని. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం. ఇక్కడ ప్రవక్తల శిష్యులు అందరూ ఎలీషా దగ్గరకు వచ్చి, మీ గురువు అయిన ఏలియా గారి ఆత్మ నీ మీదకి వచ్చింది. చూడండి ఏమంటున్నారు? ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల దగ్గర ఎవరున్నారు? శిష్యులు ఉన్నారా? శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. ఎవరి? ఎలీషా దగ్గర ఉన్నట్టు, ఏలియా గారి దగ్గర ఉన్నటువంటి ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే ఎలీషా. ఎందుకు ఏం చేశాడు ఈయన? ఏలియా గారితో పాటు తిరిగాడు, ఏలియా గారితో పాటు వెళ్ళాడు, ఏలియా గారితో పాటు పరిచయం చేశాడు, ఏలియా గారికి సహచార్యలు చేశాడు, సహపరిచర్యలు అందించాడు. అందువల్ల ఏం నేర్చుకున్నాడు? భక్తి నేర్చుకున్నాడు. భక్తి కూడా నేర్చుకుంటేనే వస్తుంది. వింటే వచ్చేది కాదు, వింటే వచ్చేది విశ్వాసం. భయముతో కూడిన భక్తి రావాలంటే పరిచర్యలోకి వెళ్ళాలి, మీటింగ్లోకి వెళ్ళాలి, కష్టాలేంటో తిరగాలి, రాత్రుల ప్రయాణం ఏంటో తెలుసుకోవాలి, పరిచర్యలో పనిలో కష్టాలేంటో, అంటులు తోమడం ఏంటో, ఆ గిన్నెలు కడగటం ఏంటో, వాటన్నింటిని సర్దటం ఏంటో, వాటన్నింటిని సమకూర్చడం ఏంటో, ప్రజలందరిని ఆకట్టుకోవడం ఏంటో, వాళ్ళతో ఎలా మాట్లాడాలో, వాళ్ళు ఎలా ఉండాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఇవన్నీ నేర్చుకుంటేనే వచ్చింది. నేర్చుకోకుండా రాదు. నాకు అంతా తెలుసు అనమాకండి, మనకేం తెలియదు. నేర్చుకోండి. ఏలియా గారి దగ్గర ఎలీషా నేర్చుకున్నాడు. ఎలీషా గారి దగ్గర ఒక ఆయన నేర్చుకున్నాడు. ఎవరైనా? గెహాజీ. కానీ కొంచెంలో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, ధనాపేక్షకు లోబడి. యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర కూడా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఎందుకు? నేర్చుకోవడానికి. యేసుక్రీస్తు కూడా ఎవరైనా అంట పెట్టుకుని తిరిగాడండి? శిష్యుల్ని. ఎందుకు? భక్తి నేర్చుకున్నారు. యేసుప్రభు ఏమంటే ఆయన బోధ విన్నారు, నేర్చుకున్నారు. ఉపమానాలు ఏంటో చెప్పుకొచ్చాడు. ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఏమేం చెయ్యాలో నేర్చుకుంటూ వచ్చాడు. దయ్యాలు పట్టిన వాళ్ళని ఎలా వదిలించాడో, స్వస్థపరిచే వాళ్ళని ఎలా స్వస్థపరిచాడో, ఎవరెవరికి ఏ కార్యక్రమాలు చెప్పాలో, ఎవరెవరికి ఏ మాటలు చెప్పాలో, ఎవరిని ఎలా నిలబెట్టాలో, ఎవరిని ఎలా సరిదిద్దాలో అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వెంటే వెళ్ళారా? యేసుక్రీస్తు వదిలిపెట్టి తిరిగారా? యేసుక్రీస్తు వెంటే వెళ్ళారు. పాస్టర్ గారు ప్రార్థన ఉందంటే ఎవ్వరం రాము. మనం ఎప్పుడు వస్తామండి? అలా మీటింగ్ ఉందంటే రాము. ప్రార్థన ఉందంటాం, ఫోన్ చేసి బతిలాడాలి, రండి 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 రండి. క్లాసులు పెడుతున్నాం ఆయన, ప్రతిరోజు పొద్దున్న లేచి వాక్యం వినండి ఆయన అంటే మేము స్పెషల్గా చదువుకుంటున్నాం. బైబిల్లో. సరేరా చెప్తే కానీ
సేవకుడు మాట వింటే బాగుపడతారు. సేవకుడు చెప్పింది వింటే నేర్చుకుంటారు. సేవకుడు చెప్పినంతసేపు వింటేనే మీరు బాగుపడతారు. స్పెషల్ కోచింగ్లు అవసరం లేదండి మీకు. సేవకుడితో తిరగడం చాలు. సేవకుడితో వెళ్ళండి, సేవకుడు చెప్పేది చెయ్యండి, సేవకుడు చెప్పినట్టు నడవండి. ప్రతిరోజు పాఠాలు ఎందుకు మీకు చెప్తున్నాం? మాకేమో పని లేక అనుకున్నా రాత్రి 1 గంట 2 అవుతుంది ప్రతిరోజు. 5 లేవాలంటే లేవలేక బాధలు పడి ఎన్ని ఇబ్బందులు పడి, ఇప్పుడు మాకు తోడు ఇంకొక ఆయన తోడు అయ్యాడు కాబట్టి ఆయనకు అప్పచెబుతున్నాం, ఆయన నువ్వు తోడు అయ్యాను చేసి చేసి మోహన తలనొప్పి వచ్చి చేసి ఆయన భరించలేక పడిపోయాడు. నాకు ఈ మైగ్రేన్ తప్పలేదన్నా, నాకు తప్పుకోలేకపోతున్నాను. సాంసరావు గారికి అప్పచెప్తే ఆయన కాస్త ఎట్టగొట్టి నిలబడుతున్నాడు. ఆయన ఉన్నాడని కాస్త రిలీఫ్ మాకు వస్తుంది అప్పుడప్పుడు. నిజంగా ఇన్ని రాత్రులు నిద్ర లేకుండా మీకోసం పాఠాలు చెప్తున్నా. లేచి వాక్యం అంటానికి కూడా మీకు సమయం లేకపోతే, ఒక విశ్వాసి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయలేకపోతే నువ్వేం విశ్వాసివి? నువ్వేం భక్తిపరుడివి? నువ్వేం భక్తి నేర్చుకుంటున్నావు? నీ ఇంట్లో మోకాల ప్రార్థన అనుభవం లేదు నీకు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన అనుభవం లేదు నీకు. నీ ఇంట్లో దేవుని వాక్యం చదివే అనుభవం లేదు నీకు. నీ ఇంట్లో ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం లేదు నీకు. నీ జీవితంలో నీతో ఒంటరిగా ఏదో ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ప్రార్థించుకునే అవకాశం అనుభవం లేదు నీకు. నీకేం నేర్చుకుంటావు? నిన్ను చూసి ఎవరు భక్తి పనులు అవుతారు చెప్పు? భక్తి నేర్చుకోవాలి కదండి. యేసుప్రభు తన శిష్యులందరినీ ఎక్కడ తీసుకెళ్ళాడు? కొండ మీద తీసుకెళ్ళాడు. ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. మీరు కూడా ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోండి నేర్పించాడు. యేసుప్రభు తినేటప్పుడు ఎలా తినాలో నేర్పించాడు. యేసుప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో నేర్పించాడు. యేసుప్రభు బోధ చేసేటప్పుడు ఎలా చేయాలో, పరిచర్యలో కూడా ఎలా పంచాలో, 5 రొట్టెలు 2 చేపలు అందరికీ ఇచ్చాడా పంచమని? శిష్యులకే ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడండి? శిష్యులకే ఇచ్చాడు. మీరే పంచండి అని. అందరికి ఇవ్వలేదు. ఎందుకు? పంచడం నేర్చుకోవాలి, పని నేర్చుకోవాలి, బోధించడం నేర్చుకోవాలి, పరిచర్య నేర్చుకోవాలి. ప్రతిదీ నువ్వు నేర్చుకుంటేనే తప్ప భక్తిలో ఎదగవు. భక్తి ఉందని కాదు. భక్తి ఉందా, జ్ఞానం ఉన్న నువ్వేందుందన్నా నువ్వు ముందు ట్రైనింగ్ అవ్వాలి. కారు ట్రైనింగ్ అవ్వాలి. లా కోర్స్ చేసావు ట్రైనింగ్ అయితేనే, డాక్టర్ కోర్స్ చేసావు ట్రైనింగ్ అయితేనే. ఏది సృష్టిలో ప్రతిదీ ట్రైనింగ్ అవ్వండి ఏముంది చెప్పండి. భక్తి కూడా నేర్చుకోండి. ప్రార్థన అనగానే మోకరించడం చేతగాటలు చాలా మంది. కాళ్ళన్నీ బాగున్న వాళ్ళు కూడా మోకాలు దండ అయిపోతే ఎప్పుడని మీరు తగ్గించుకునేది? మోకాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళు, మొత్తాపిలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు వదిలేయండి. మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు అసలు నన్ను అదే బాధపడుతున్నాడు. ఆయన మన వాళ్ళకి భక్తి నేర్పింది. ఆయన భక్తి నేర్పింది. ఇప్పుడు దాకా జ్ఞానం నేర్పించాం, ఇప్పుడు దాకా వాక్యం నేర్పించాం. వీళ్ళకి భక్తి నేర్చుకోలేకపోతున్నారు. సేవకుడితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఎంత కోపం కదిలిస్తే ఒక్కొక్కరిని. అంటే మీలో ప్రేమ లేదా, ఆప్యాయత లేదా, అనురాగాలు లేవా? చిన్న కదిలిస్తే చాలండి ఆటంబాంబు వెళ్ళినట్టు వెళ్ళిపోతారండి ఒక్కొక్కరు. ఇంకెక్కడ నీ దగ్గర భక్తి ఉంది? ఇంకెక్కడ విశ్వాసం ఉంది? ఇంకెక్కడ తగ్గింపు ఉంది? నీ సహోదరుడిని కొట్టినా కూడా ఓర్చుకోమని యేసుప్రభు చెప్పిన మాట ఎక్కడో గాంధీ గారు పాటించాడు, కానీ మనం విశ్వాసంగా మనం పాటించలేకపోతున్నాం. ఎక్కడుందండి మీకు విశ్వాసం? ఒక 5 నిమిషాలు లేట్ అయితే గడియారం కల్లా పాస్టర్ గారికి వెళ్ళి చూస్తాం మనం. సేవకుడు మీకోసమే చెప్తుంది విన్నట్టుగా. సేవకుడు రావడం లేట్ అయింది అనుకోండి, కొన్ని సంఘాలు మోకాలు దండేసి ప్రార్థన చేస్తారు, మా పాస్టర్ గారిని క్షేమంగా తీసుకురాని ఆయన ఎక్కడ ఉన్నాడు, ప్రయాణంలో ఎలా ఉన్నాడు, ఏంటున్నాడు. ఏం నేర్చుకుంటాం మనం? శిష్యులందరూ నేర్చుకున్నారండి. వాళ్ళందరూ బలపడ్డారు, స్థిరపడ్డారు. శిష్యుల మనసులను దృఢపరిచి అన్నాడండి బైబుల్లో. అపోస్తల కార్యం చూడండి ఏమన్నాడు? 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యంలో 14వ అధ్యాయం 22వ వచనంలో ఎంత మంచి మాట ఏమన్నాడండి? శిష్యుల మనస్సులను దృఢపరిచాడు అంటండి. ఎందుకు? స్థిరం చేశాడు. మీరు దృఢంగా ఉండండి. ఎవడొచ్చి తిట్టినా, ఎవడొచ్చి కొట్టినా, ఎవడొచ్చి మాట్లాడినా మీరు విశ్వాసించి తొలగిపోకూడదు. స్టాండర్డ్ అవ్వండి. మొదట్లో 5,000 మంది వచ్చారు, భోజనం తిన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత 4,000 మంది పెట్టాడు, తిన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1,000 మంది వచ్చారు, పోయారు. ఆ తర్వాత 70 మంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోగా 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 మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 12 మంది మిగిలిపోయారు. వీళ్ళు చాలా అన్నాడు యేసు. ఈ 12 మందికి సరైన శిక్షణ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు అతసాక్షిగా చచ్చిపోయారు, కానీ తప్పించుకొని పారిపోయారని ఎవరన్నా? ఒక యోధా ఇస్కరియోతు తప్పు చేస్తే అతని సమయం అతని ప్లేస్లో మత్తీని పెట్టారు. మత్తీ కూడా సరిగ్గా దేవుల్లో ఉన్నాడు కాబట్టి స్థిరపడిపోయాడు. నేర్చుకోవాలండి. సేవకుడు లేకపోతే సంఘాన్ని నడిపించడం నేర్చుకోండి. సేవకుడు లేకపోతే సంఘం కార్యక్రమం ఆపకూడదు, నేర్పించండి. ఒక వారం క్లాస్కి రాకపోయినా, ఒక వారం మీటింగ్కి ఏంటంటే అటు రాకపోతే, మీరు రాకపోతే ఎట్టా అని అనకూడదు. మీరు రాకపోతే మేము ఉన్నాం సార్, మేము జరిపిస్తాం, మేము చేస్తాం, మేము నడిపిస్తాం అనే నాయకత్వం ఎప్పుడు నేర్చుకుంటారు? మోషే అంతటి వాడు చుట్టూ తిరిగాడండి. ఎవరైనా? ఎవరో? యెహోషువ.
యెహోషువకి నాయకత్వాన్ని దేవుడు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు? మోషే చుట్టూ తిరిగాడు, మోషే చేసే కార్యక్రమాన్ని తిరిగాడు, మోషే వెంట వెళ్ళాడు, మోషే వెంట అన్ని నేర్చుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే తర్వాత నాయకత్వాన్ని ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నేర్చుకున్నాడు. ఏలియా వెంట తిరిగాడు, ఎలీషాకి నేర్పించాడు. యోహాను వెంట బాప్తిస్మం ఇచ్చి యోహాను వెంట శిష్యులు 80 మంది తిరిగారు. యేసుక్రీస్తు వెంట శిష్యులు తిరిగారు. పౌలు వెంట ఎవరు తిరిగారు? శీల తిరిగాడు, బర్నబా తిరిగాడు, ఇంకా తిమోతి తిరిగాడు, ఇంకా వీళ్ళందరూ నేర్చుకున్నారు కదండి. నేర్చుకుంటే కదండి భక్తి అయిపోయేది. భక్తులతో తిరిగితేనే, భక్తులతో అనుభవాలు పంచుకుంటేనే, భక్తులతో పరిచయం చేస్తేనే, భక్తులతో వెళ్తేనే భక్తి అర్పిద్ది. నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటాను, యూట్యూబ్లో వాక్యం వింటాను, నాకు నచ్చినంత, నాకు తెలిసినంత ఇంకెవరో తెలియదు, నీకేం తెలియదు. భక్తికి కూడా ఏం కావాలంటే శిక్షణ, సాధనం, శిక్షణ అవసరం. చదవమ్మా, ఏదమ్మా? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అందరూ చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవభక్తి విషయంలో నీకు నువ్వే ఏం చేయాలంటే సాధకము చేసుకోను. శరీర సంబంధమైన సాధకము అవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో నీకేమవుతుంది? ప్రయోజనకరం అవుతుంది. నేను ఒక్కనే మైక్ పెట్టగలను తెలుసా, నేను ఒక్కనే లైట్లు పెట్టగలను, నేను ఒక్కనే స్టేజ్ చేయగలను, నేను ఒక్కనే కర్టన్స్ కట్టగలను, నేను ఒక్కనే మా మీటింగ్ మొత్తం రన్ చేయగలను. అన్నీ నేర్చుకున్నాను. మీరు చేస్తున్నారు, నేను చూస్తున్నాను. నేర్చుకోండి. నేర్చుకుంటే తప్ప వచ్చింది, నేర్చుకోకపోతే ఎలా వస్తుంది? సండే స్కూల్ నుంచి పరిచయం చేస్తే 20 సంవత్సరాలు సండే స్కూల్ పరిచయం చేస్తే ఈ రోజు వాక్యం చెప్పడానికి వచ్చింది. ఇలా వచ్చి అలా వాక్యం చదవలేదు, నేను పెద్ద వాక్యం చెప్పే బోధకున్నట్టు ఎలా కుదురుతుంది? నేర్చుకోండి. అనుభవంతో కూడిన భక్తి ఉంటే, విశ్వాసంతో కూడిన భక్తి ఉంటే నిన్నెవరు ఎన్నన్నా ఎన్ని మాటలు అంటున్నా ఓర్చుకుంటూ సహించుకుంటూ నెమ్మదితో ప్రేమతో నవ్వుతూ చక్కగా వాళ్ళతో ఓర్చుకొని ఉంటేనే భక్తి అండి. భక్తికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తుని చూపిన మాదిరి ఉండాలి, క్రీస్తులా మారాలి. కోడి పిల్ల పెరిగి పెరిగి పెద్దది ఏమవుతుంది తెలుసు కదా మనకేమవుతుంది? నక్క అయిద్దా? కోడి అయితే. కుక్క పిల్ల పెరిగి పెరిగి కుక్క అవుతుంది. దేవుని పిల్లలుగా మీరు పెరిగి పెరిగి ఏమవ్వాలి? ఏమవ్వాలమ్మా? మనం దైవాలుగా మారాలి. మనం ఏమవుతున్నాం? దయ్యాలుగా మారుతున్నాం. అదిలిస్తే దయ్యాలకు ఉన్నంత కోపం మనుషులు అవ్వడలేని కోపం మనకి, ఎక్కలేని రోషం. ఏదైనా చిన్న మాట అన్నావు అనుకోండి, ఎక్కలేని ఆవేశం పెరిగిపోతుంది. ఎందుకు మనకు? ఓర్చుకో, తగ్గించుకో. యశుప్రభు మహాన్ ఉమ్మూసారు, ఓర్చుకున్నాడు. కోణాలతో కొట్టాడు, ఓర్చుకున్నాడు. పిడిగుద్దులు గుద్దారు, ఓర్చుకున్నారు. గడ్డం పట్టుకొని పీకాడు, ఓర్చుకున్నారు. వస్త్రాలని పీకేశారు, ఓర్చుకున్నాడు. ఏమి నేర్చుకుంటున్నావు? భక్తిలో నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? అంటే ఇవేవి నీలో లేవంటే నీకేమి రాలా. వాక్యం ఎంత వచ్చినా సరే ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నాడు బైబిల్. నేర్చుకోండి. భయముతో కూడిన భక్తి నేర్చుకుంటే తప్ప అవదు. భక్తులందరూ ఇలా నేర్చుకున్నారండి. చివరి మాట చూసి ముగించుకున్నాం, సమయం లేదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. భక్తి యందు ఏముండాలంట నీకు? ముందు భక్తియే నేర్చుకోలేకపోతే ప్రేమ యాడ్ నుంచి వచ్చిందండి. భక్తి ఉంటే సహోదర ప్రేమ వస్తుంది, సహోదర ప్రేమ ఉంటే దయ వస్తుంది. సహోదర ప్రేమ ఎందు దయందును అమర్చుకోవాలి అంటున్నాడు. ఇవి మీకు రావాలంటే ఏం చేయాలి? ముందు దానికి ముందు ఉన్నాయి కొన్ని, దానికి ముందు కొన్ని ఉన్నాయి. 5-6 వచనం ఏమన్నాడు? జ్ఞానం ఉంటే జ్ఞానంతో పాటు ఏమి నేర్చుకోవాలి? ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహంతో పాటు సహనము, సహనంతో పాటు భక్తి. సహనం లేకుండా మీకు భక్తి అని వచ్చింది? సహించండి. సహించిన వారే ధన్యులు అని అనుకుంటున్నారు. భక్తి కూడా నేర్చుకోవాలి. మోకరించండి అన్నప్పుడు మోకరించాలి. చాలా మంది పాస్టర్ గారు చెయ్యొద్దని అలువే చెప్పడం కానీ చెయ్యొద్దు అలువే చెప్తారు, ముసలోడు కూడా చెప్తారు. పాస్టర్ మాట వింటారు. గొర్రెల యజమాని ఏం చెబితే అది వింటాయి. మన సేవకుడిగా మన సంఘంలో ఎన్ని చెప్పినా ఇటు నుంచి వింటాం, అటు నుంచి వదిలేస్తాం. మనం ఎలాంటో
భయం లేని కోడలు ఆడేటోళ్ళం. మనకు అదే తీర్మానం, కరెక్ట్ సమాధానం. భయం లేని కోడిలో మనం ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు తరిపి తెచ్చినా, ఎన్నిసార్లు బోధించినా అసలు యవనస్తులు ఎవ్వరు బయట కూర్చోవద్దు, లోపల కూర్చోమన్నాం అనుకోండి, వాళ్ళే బయట కూర్చుంటారండి ముందు వెళ్ళి. ఏం లేదు మనకు, భయం లేదు మనకు. ఇంకెప్పుడు వచ్చింది భక్తి? మీకు భక్తే అబద్ధం. ఏ మాత్రం విశ్వాసం తొలగిపోయినా మీరు నాశనం అయిపోతారు. యవ్వనస్తుడుగా ఉండి, ఒంటరిగా ఉండి, అవకాశం ఇచ్చిన విధేయత కలిగి నేర్చుకున్నాడంటే యోసేపు తన భక్తి కాలంలో బాల్యం నుంచి భయము, భక్తితో కూడిన భక్తి నేర్చుకున్నాడు. కాబట్టి ఎంత దూరం వెళ్ళిపోయినా ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోలేకపోయాడు. మచ్చలేని చంద్రుడుగా, మచ్చలేని చంద్రుడు అంటారు చాలా మంది, మచ్చలేని చంద్రుడు, చంద్రుడిలో మచ్చలు ఉన్నాయి అంటారు, కానీ మచ్చలేని చంద్రుడుగా బతికాడు ఆయన. కళంకం లేని వ్యక్తిగా బ్రతికాడు. ఎంత గొప్పగా జీవించాడండి యవనస్తుడుగా. బాల్యం నుంచి భక్తిలో నేర్చుకున్నాడు. భక్తిలో నేర్చుకున్నాడు కాబట్టే అది పెద్దవాడయ్యే కొద్ది కూడా దాని నుంచి తొలగిలేకపోయాడు. మీరు ఎంత పెద్దవాళ్ళు అవుతున్నా భక్తి నేర్చుకోకపోతే ఎలా బయటికి వెళ్తే అలా పడిపోతారు. మీరు పడిపోతున్నారంటే కారణం ఏంటి? విధేయత ఉండలేకపోతున్నారంటే కారణం ఏంటి? సినిమా పాటలు చూడాలనుకున్నారంటే కారణం ఏంటి? సినిమాలు చూడాలనుకున్నారంటే కారణం ఏంటి? విధేయత లేకుండా ఉన్నారంటే, కోపం వచ్చేస్తుందంటే, ఇష్టం లేకుండా ఉంటుందంటే, ప్రార్థన టయానికి రాలేకపోతున్నామంటే, సమయానికి దేవుడిని ప్రేమలో ఉండలేకపోతుంటే, సేవకుడి మాట వెళ్ళలేకపోతున్నామంటే మీలో ఏం లేదు? భయముతో కూడిన భక్తి లేదు. అది లేదు కాబట్టే మన ఇష్టం, టైం మన ఇష్టం, వెళ్ళటం మన ఇష్టం, రావటం మన ఇష్టం, చేయటం మన ఇష్టం. విధేయత, విమోచన కలిగి మనం బతకాలంటే భయంతో కూడిన భక్తి కూడా నేర్చుకోవాలి. రొట్టె ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు అవకాశం ఉన్న వాళ్ళందరూ మోకరించమని ఎన్నోసార్లు చెప్తాను. అవకాశం ఉన్న వాళ్ళు ఎందుకు? మీరు తగ్గించుకోండి. మీకోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు, మీకోసం రక్తం కార్చుకున్నాడండి, మీకోసం దెబ్బలు తిన్నాడండి, మీకోసం సిలువలో భయంకరమైన మేకులు దెబ్బలు తిన్నాడండి, బల్లె పోటు పొడిపించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టాడు, తన శరీరంలో చివరి రక్తం పొట్టు వరకు మీకు కార్చాడు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని ప్రాధేయపడుతూ తీసుకోవడానికి కనీసం మోకాళ్ళు దండలేవా నువ్వు? కనీసం ఈ కుర్చీ తీసి పక్కన పడేసేసి మోకాళ్ళు దండేసి విధేయత నేర్చుకో, తీసుకో. ఎప్పుడూ తగ్గించుకునేది, ఇంకెప్పుడు ఆయన దగ్గర విధేయపడేది, ఎప్పుడు ఆయన దగ్గర పాదాల దగ్గర ప్రాధేయపడేది, ఎప్పుడు ఆయన పాదాలు తెచ్చుకొని నువ్వు ప్రార్థన చేసేది. కన్నీటి ప్రార్థన ఎందుకు వస్తుంది మీకు? కఠినలో మనం కన్నీరు ఆడుతుంది. మనకి కార్చి దెబ్బలు పడి, నొప్పులు పడి, బాధపడి, సిలువలో ఆయన శరీరం అంతా నాశనం చేసుకుని కొరడాలతో పట్టబడితే అంత దీనంగా మన కోసం ప్రాణం పెడితే ఆయన కళ్ళ ముక్కు, ఆయన మనసులో తలుచుకుంటూ, ఆయన కళ్ళ ముందు చూసుకుంటూ ఆయన శరీరం లాక్కుంటున్నాడు. ఆయన చర్మంలో నుంచి శరీరం ఒక కన్న పీక్కుంటున్నావు, రొట్టె దించుకుంటున్నావు అంటే అర్థమైంది తెలుసా? ఆయన చర్మంలో, ఆయన శరీరం నుంచి ఒక చర్మంలో నుంచి ఒక మాంసం ముక్కను లాక్కుంటున్నావు. ఆయన రక్తంలో నుంచి కొంత రక్త పొట్లు పట్టుకొని గిన్నెలో తాగుతున్నావు. ఎప్పుడు ఆయన తగ్గించుకునేది, ఇంకెప్పుడు మనం నేర్చుకునేది. విశ్వాసం ఉండండి, భక్తిగా ఉండండి, తగ్గించుకోండి, ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉండండి, ఎవరి శత్రువులు పెట్టుకోవద్దు, అందరితో ప్రేమగా ఉండండి, అందరితో సహించండి. ఎవరు ఏంటన్నా ఇలా అంటే అలా మర్చిపోండి. మర్చిపోకుండా నీలో పెట్టుకున్నావా నువ్వు విశ్వాసివి కాదు, నీకు పరలోకం లేదు. ప్రతిదీ మర్చిపోండి. మంచిని ప్రేమించండి, మంచిగా ఉండండి, నీ ప్రేమతో అనేక మందిని ప్రేమించండి. శత్రువు సైతం భోజనం పెట్టండి అని మనం చెబితే, ఒకప్పుడు శత్రువులు ఇంట భోజనాన్ని పెడతానని చెప్పింది దేవుడు, ఇప్పుడు శత్రువు కూడా మీరే భోజనం పెట్టండి అని కొత్త నిబంధన వచ్చిన తర్వాత నీకు ప్రేమ లేకపోతే, ఆప్యాయత లేకపోతే, సహించుకోవడం లేకపోతే, భక్తి లేకపోతే నీకు ఎప్పుడు ఇస్తాడు పరలోకం? నీకు ఎలా ఇస్తాడు పరలోకం? వచ్చిద్దామండి, ఓర్చుకుందాం. ప్రభు కోసం అన్నీ నష్టపోయాడండి, అన్నీ పోగొట్టుకున్నాడండి పౌలు. ప్రభు కోసం అన్నీ పోగొట్టుకున్నాడు, అన్ని బాధలు పడ్డాడు, అన్ని శ్రమలు అనుభవించాడు, అన్ని నష్టాలు అనుభవించాడు, అన్ని కష్టాలు అనుభవించాడు, అందరితో బాధలు అనుభవించాడు. కానీ మనం కూడా ఏమాత్రం భక్తిలో ఉంటున్నాం, ఏమాత్రం నేర్చుకుంటున్నాం, ఏమాత్రం విధేయులుగా ఉంటున్నాం, ఏమాత్రం దేవుడిగా తగ్గించుకుంటాం. నువ్వు కూడా శిష్యుడు. ఇప్పుడు యేసు ప్రభువుకు మీరేమవుతారు? ఇప్పుడు చివరిమాట అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం ఏమంటున్నాడని? అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు మొదట క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు మీరు క్రైస్తవులు అని పిలువబడుతున్నారంటే యేసు ప్రభువుకి ఏమవుతారు? మీరు యేసు ప్రభువుకి ఏమవుతాం? మనం శిష్యులు. శిష్యులు అంటే ఏం చేశారు? హతసాక్షులుగా మారారు, దేవుడు క్రీస్తు కొరకు దెబ్బలు పొందారు, శ్రమలు అనుభవించారు, నిందలు అవమానించారు, ఎన్నో బాధలు పడ్డారు. అన్ని బాధలు పడి శ్రమలు అనుభవించారంటే ఇప్పుడు నువ్వు శిష్యుడిగా ఉన్నావంటే నీలో ఆ కోవలో, ఆ త్రోవలో, ఆ మార్గంలో ఏ కోశైనా అవి కనపడకపోతుంటే ఉపయోగం ఏమన్నా? మనం నేర్చుకుందాం, తగ్గించుకుందాం,
ఓర్చుకుందాం, విధేయత కలిగి ఉందాం, క్రీస్తుకు చూపిన మాదిరి చూపిద్దాం. నిన్ను చూసి, నీ ప్రేమను చూసి అనేకులు మారాలి. నిన్ను చూసి, నీ మార్గాన్ని చూసి అనేక మంది నేర్చుకోవాలి. నీ తగ్గింపును చూసి అనేక మంది తగ్గించుకోవాలి. నీ విధేయతను చూసి అనేక మంది విధేయత నేర్చుకోవాలి. నీ భక్తిని చూసి అనేక మంది భక్తులుగా మారాలి. నీకు విశ్వాసాన్ని చూసి అనేక మంది విశ్వాసులుగా మారాలి. అలా మారాలంటే భక్తిలో నువ్వు ఎదగాలి, భక్తిగా నువ్వు నేర్చుకోవాలి. ఆ భక్తిని నేర్చుకుంటే తప్ప నీకు భక్తి అవ్వదు. ప్రతిదీ నేర్చుకోవాలి, భక్తి కూడా నేర్చుకోవాలి. మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. జీవం కలిగిన మా తండ్రి, పెట్టబడిన మాటల్లో దోషం ఉంటే క్షమించండి ఆయన. మేము ఎవరినైనా అగౌరవపరిచి మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి కాదు, కానీ నీ మాటలు మేము నేర్చుకోవడానికి నీ గ్రంథంలో ఎన్నో చెప్పావు తండ్రి. అది మాకే అనిపిస్తే, చెప్పబడిన పాట నాకే అని అనిపిస్తే నేను దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వయ్యా. మాకే అనిపిస్తే దాన్ని ఎక్కడ మేము తప్పు పడుతున్నామో, ఎక్కడ మేము బలహీనలుగా ఉన్నామో దాన్ని బలపరచునైనా. మాలో స్వార్థము, అసూయ, ద్వేషం, పగ, కక్ష ఏమీ లేకుండా నిస్వార్థంగా నీ ప్రేమను, నిస్వార్థంగా నీ మాటకు లోబడే శక్తిని మాకు దయచేయనైనా. ఇదిగో తండ్రి, ఎవరిని అవమానపరచక, ఎవరిని కించపరచక, ఎవరిని అగౌరవపరచక, ఎవరిని తృణీకరించక నీ ప్రేమకు తగిన రీతిగా బ్రతికే అవకాశం మాకు ఇవ్వండినైనా. నీలో తగ్గింపు కలిగి, నీలో ప్రేమ కలిగి, నీలో ఆప్యాయత కలిగి, నీలో అనురాగం, నీలో భక్తి కలిగి నేర్చుకునే శక్తిని మాకు ఇవ్వమని, అత్యున్నతమైనటువంటి నీ మాటకు లోబడే ధైర్యాన్ని మాకు అందించమని మా అందరి కోసం కలవరగిరిలో ప్రాణం పెట్టి తిరిగి ఇచ్చిన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.